ఈ ఆటోమేటెడ్ బ్రషెస్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండి. బేసికలీ ఎలక్ట్రికల్ బ్రషెస్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ వస్తాయండి. ఒకటొచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ వస్తాయండి. ఎందులో అయితే మనం సెల్స్ వేసుకొని మనం చేయగలుగుతామో, బ్రష్ వేయగలుగుతామో. ఇంకొకటొచ్చేసి చార్జబుల్ ఉంటదండి. నేను పర్సనల్ వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్‌ది నేను రికమెండ్ చేయనండి. ఎందుకు అంటే బ్యాటరీ ఆపరేటింగ్ బ్రషెస్ వచ్చేసి కొత్త సెల్స్ ఉన్నప్పుడు దాని ఆసిలేటరీ పవర్ చాలా ఎక్కువుంటది. సెల్స్ వీక్ అయ్యే కొద్దీ దాని పవర్ మెల్లగా తగ్గుతూ వస్తుంటది. దానివల్ల పంటి మీద పడే ఫోర్స్ వేరియబుల్‌గా అయ్యేసి లాంగ్ రన్‌లో పన్ను డ్యామేజ్ అవుతుంటాయండి. సో, రీచార్జబుల్ బ్రషెస్ ఆర్ రికమెండెడ్ అండి. అండ్ ఈ రీచార్జబుల్ బ్రషెస్ కూడా అందులో కూడా మనకు బేసిక్ వెర్షన్ వచ్చేసి ఓన్లీ బ్రషింగ్ టెక్నిక్సే చూపిస్తదండి. రోటరీ సిస్టమ్స్ అంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అందులో సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకు విత్ సెన్సార్స్ వస్తాయండి. ఈ సెన్సార్ వచ్చేసి ఏ పేషెంట్స్ అయితే ప్రెషర్ ఎక్కువ పెడుతుంటారో వాళ్ళకొచ్చేసి మేము రికమెండ్ చేసేది సెన్సార్ బేస్డ్ ఎలక్ట్రానిక్ బ్రషెస్ అండి. పేషెంట్ కైనా ప్రెషర్ ఎక్కువ పడితే అది బీప్ ఇస్తుంటది. మూడోది వచ్చేసి ఈ మధ్య వచ్చేసి ఏఐ బేస్డ్ టూత్ బ్రషెస్ వచ్చాయండి. అందులో వచ్చేసి మనకు ఏ పంటిని మనం కరెక్ట్‌గా బ్రష్ చేస్తున్నామా లేదో కూడా చూపిస్తది. దానివల్ల వచ్చేసి మనం బ్రషింగ్ కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా, ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా, నోట్లో ఏదైనా ఏరియాని మిస్ అవుతుంటే గనక అది మనకు చూపిస్తదండి. సో, మనకు కావాల్సినట్టు మన డెంటిస్ట్ రికమెండ్ చేస్తారండి. దాన్ని బట్టేసి మనం ఎలక్ట్రానిక్ బ్రషెస్‌కి వెళ్ళొచ్చండి. మీరు ఎలక్ట్రానిక్ బ్రషెస్‌కి వెళ్ళినా కూడా ప్రతి 6 మంత్స్‌కి దాని బ్రిజిల్స్‌ని కంపల్సరీ మార్చుకోవాలండి. కొత్త బ్రిజిల్స్ తోటి వెళ్ళాలండి.